మేము చూపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బీపులు వేయలేక మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బీపులు వేసి అంటే అంత దాడి అవసరమా? అంటే వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్, ఇటువైపు కేటీఆర్, అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తూ ఉన్నారు. మంచి ప్రశ్న. కేటీఆర్ ఎప్పుడు చేయలేదు, చెప్తాను మీకు. ఎప్పుడు వస్తుంది కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ ఒకవైపు, ఇటువైపు రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకోవైపు జరుగుతుంది. ఎప్పుడు కూడా మాట్లాడలేదు కేటీఆర్, నెవర్. ముఖ్యమంత్రి ఎంత దిగజారి మాట్లాడినా కేటీఆర్ ఎప్పుడో ఒకసారి తన తండ్రిని అంటున్న బాధ ఎప్పుడన్నా కలిగినప్పుడు ఒక 2 సార్లు రియాక్ట్ అయ్యేమో కానీ అంతమంది ఎప్పుడు కేటీఆర్ స్వయంగా ఎప్పుడు మాట్లాడలేదు. కేటీఆర్ ని వ్యక్తిత్వ హననం కేటీఆర్ జరుగుతున్నారు. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననం కూడా రీసెంట్ కాలంలో విపరీతంగా జరుగుతుంది సోషల్ మీడియా పేరుతో. మీరు సోషల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి పెట్టి, మీ పార్టీ తరఫున ఒక ఫ్యాక్టరీ పెట్టి ప్రత్యర్థి పార్టీని మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారని కదా ప్రధానమైన ఆరోపణ. ఎప్పటి నుంచి మొదలైంది ఇది వ్యక్తిత్వ హననం? ఎప్పటి నుంచి మొదలైంది? కేసీఆర్నే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా పిల్లలను కూడా బాడీ షేమింగ్ ఎప్పుడు చేసినండి? మా ప్రభుత్వం ఉండగానే కదా. మీరు ముఖ్యమంత్రి సింపుల్ మా ప్రభుత్వం ఉండగానే కదా కేసీఆర్ పిల్లల మీద, మనవన్ల మీద కూడా బాడీ షేమింగ్ చేస్తూ వేసింది. మీరు అన్నారు కదా, పెట్టిన మా కేసులు ఎప్పుడు మేము మాట్లాడింది? వాళ్ళ పిల్లల గురించి మాట్లాడలే, ఆయన గురించే మాట్లాడినాం. నేను ఇంత పొడుగున్నా, 6 ఫీట్లు ఉన్నా, 7 ఫీట్లు ఉన్నా, 8 ఫీట్లు ఉన్నా అన్నట్టుగా ఆయన పోజులు కొట్టి మాట్లాడినప్పుడు చిట్టినాయుడు అని మేము కూడా మాట్లాడినాం. చిట్టినాయుడు ఏం భూత పదమేం కాదే. మరి సినిమాలో చిట్టినాయుడు అనేదానికి పెట్టిండ్రు, ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది, ఆ చిట్టినాయుడు అని అన్నాం మేము. అది భూత అయితే సెన్సార్లో తీసేసేది కదా, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది కదా. కేటీఆర్ నా గురించి అనటం లేదు, కేటీఆర్ వాడిండి. కానీ కేటీఆర్ మీద చేసిన వ్యక్తిత్వ హననాన్ని మేము ముఖ్యమంత్రి మీద చేసినామా ఎప్పుడైనా? ముఖ్యమంత్రి మంత్రులు సోషల్ మీడియాలో ఎవరేం చేసుకుంటే మనం ఏం చేస్తాం? సోషల్ మీడియాలో మీరు ఆర్గనైజర్ పెట్టి నడిపిస్తున్నారని వాళ్ళు ఆరోపించేది. ఎక్కడ ఆయన నడిపినట్లు మేము నడపడం లేదే. 100 ఛానళ్ళు పెట్టుకుని నడిపింది ఆయన. ఇప్పుడే కాదు, మా గవర్నమెంట్లో కూడా నడిపిండు. మేమేం చర్యలు తీసుకోలేము, మేము దేని మీద కేసు పెట్టి లోపల వేయాలి వాళ్ళను అన్నాడు. ఇవాళ పల్లెటూర్లలో యూరియా లేదని పెట్టినందుకు కూడా నిన్ను అరెస్ట్ చేశారు. యూరియా లేదని రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసిండ్రో దాన్ని సోషల్ మీడియా పెట్టినందుకు పిల్లల్ని అరెస్ట్ చేశారు.